సార్ ఏపీలో కొత్త టోల్స్కి రంగం సిద్ధమైంది అని ప్రభుత్వ ప్రతిపాదనను ఎలా చూడాలి? చాలా తీవ్రమైన విషయం అండి. అంటే ఇప్పుడు మనమందరం కూడా టోల్స్ కడతాము. వాస్తవంగా బస్సులో వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళ టికెట్ అంత టోల్స్ కూడా కట్టే పరిస్థితి కూడా ఉంది. ప్రతి వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. అంటే అదే ఎవరైతే ప్యాసింజర్ ఉంటారో వాళ్ళకి వేసేస్తారు. అదే వాళ్ళ మీద హైవేస్ మీద ఇప్పటివరకు టోల్ ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ వేయాలి. ఇగో రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ వేయాలి అని ఒక విజన్. అంటే ఇది సూపర్ 7 అనుకోవాలి, సూపర్ 6 ఇది వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను అదే సరదాగా అన్నా సూపర్ 7 టోల్ విజన్ అని. దీంట్లో ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు, మీరు దీనికి సంబంధించిన ఇది తయారు చేయండి విజన్ అని. రాష్ట్రంలో 8,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు, 12,650 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు 32,000 కిలోమీటర్లు. ఇందులో రాష్ట్ర రహదారుల మీద టోల్ వేయాలి. జాతీయ రహదారుల మీద ఇప్పటికే ఉంది కాబట్టి ఈ 12,000 కిలోమీటర్లకు వేయాలని చంద్రబాబు నాయుడు 2016 నాటి విజన్. ఇది కొత్తది కాదు, 2016లోనే అవి సిద్ధం చేశారు. కానీ అప్పుడు అది అమల్లోకి తేలేదు. తర్వాత పరిస్థితులన్నీ మారాయి. ఇప్పుడు ఆదాయం పెంపు అవి ఇవి వచ్చినప్పుడు దీన్ని మీరు యుద్ధ ప్రాతిపదిక దీని మీద తక్షణం ఒక నివేదిక ఇది తయారు చేయండి. 14 రోడ్లను యుద్ధ ప్రాతిపదిక మీద తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశించారు ఆర్ఎన్బి అధికారులను. దీన్ని పిపిపి ఇంకో పి ఆయన కలిపాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఒకటి కలిపారు. ఓకే, పీపుల్ అంటే కూడా ఏముంది, అల్టిమేట్గా ప్రైవేట్ అది. ఇందులో చాలా రోడ్లు శ్రీకాకుళం విజయనగరం రామభద్రాపురం రాయగడ రోడ్డు, విజయనగరం పాలకొండ రోడ్డు, అనకాపల్లి భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు, కాకినాడ జన్నాడ, ఈ రోడ్లన్నీ కూడా. నర్సీపట్నం అంటే అది ఏదండి కోస్టల్ కారిడార్ ఏమైనా వస్తుందా? అనకాపల్లి భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు కారిడార్ కేంద్రం చూసుకుంటుందండి. ఓకే, ఇది రాష్ట్రానికి సంబంధించింది. కోనసీమలో కాకినాడ జన్నాడ రోడ్డు, తూర్పుగోదావరికి వచ్చేసరికి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు మీకు తెలుసు అనుకోండి. ఇవన్నీ ఏలూరు మేడిశెట్టిపాలెం వారి రోడ్డు. ఇది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా పశ్చిమ ఈ నిర్ణయం? అంటే ప్రజలకు సంబంధించిన అయిపోతుంది. ఏలూరు నర్సాపూర్ అశ్వారావుపేట రోడ్డు, బాపట్ల గుంటూరు బాపట్ల రోడ్డు, గుంటూరు పరుచూరు రోడ్డు, మంగళగిరి తెనాలి నారాకోడూరు, ఒంగోలు రోడ్డు, తడా సత్యవేడ్ శ్రీకాళహస్తి ఇదికి వస్తే తడా సత్యవేడ్ రోడ్డు, కర్నూలులో ఆదోని సిరిగుప్ప రోడ్డు. ఈ రోడ్లు అన్నిటి మీద వర్కౌట్ చేయండి, మనం వెళ్ళాలి, దీనివల్ల ఆదాయం వస్తుంది మనకు అనేది. ఈ ఎఫెక్ట్ అంటే మీరు అనేది ఏంటి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందా లేదా అంటే ప్రజలు కదా, అది ప్రజలు కదా కట్టాలి, మామూలు ప్రజలు కూడా కట్టాలి ఇవన్నీ కూడా. ప్రజలకు ఇప్పుడు మీకే ఒక మోస్తరుగా కారు వేసుకొని వెళ్ళేవాడికి అక్కడికి వచ్చేసరికి ప్రతి చోట 120, 200. ఇప్పుడు ఫాస్టాగ్ పెట్టారు కాబట్టి మీరు క్యాష్ తీసే అవసరం లేదు. కానీ అలాంటప్పుడు మామూలు రాష్ట్రంలో రోడ్లు అంతర్గత రోడ్లకు కూడా హైవేలో కూడా సార్ ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటున్నా సార్. అదే వైజాగ్ బై రోడ్డు వెళ్తే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అదే అలాంటిది వాటి మీదే ఇంత ఉంటాయి, ఈ టోల్ గేట్ల మీదే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పెట్టాలి, తర్వాత జిల్లాల్లో కూడా. అంటే ఇప్పుడు ఏంటి, కొంతమంది ఏమో డబ్బులు బాగా జరిగేవాళ్ళు, జరుగుబాటు ఉన్నవాళ్ళేమో ఏముందండి రోడ్డు బాగుండాలి. మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి, జగన్ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల్లో ముఖ్యమైనది ఒకటి రోడ్లు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని. వీళ్ళు మేము రోడ్లు బాగా పెడతా ఉన్నారు. బాగా పెట్టండి అంటే రోడ్డు ఇటేస్తున్నారు, టోల్ రోడ్డు వేస్తారు. రోడ్డు మీరు వెయ్యాలి, దానికి ఏం చేస్తారు? ఒకవేళ మీరు ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పెద్ద ఎక్కువ వాడేవాళ్ళు వాళ్ళ మీద ఏదైనా స్పెషల్గా వేస్తామంటే వేరే విషయం. దీనికి మీరు ఇంకోటి కూడా కలపండి. పవన్ కళ్యాణ్ గారు పోలవరం దానికి సంబంధించి కూడా అవసరమైతే అక్కడ వసూలు చేసేనా మేము చేస్తామన్నారు. ఇది కొంతమంది ఏమో మనలాంటి వాళ్ళం ఇది మాట్లాడితే మాకు రోడ్డు ముఖ్యం కట్టడం కాదంటారు. ఉన్న వాళ్ళ గురించి ఏమి కాదండి ఇక్కడ సమస్య. ఇప్పటికే ఆర్టీసీలు నష్టాల్లో నడుస్తున్నాయి, ఆ పేరుతో మళ్ళీ అక్కడ బాధుడు. ఇప్పుడు ఈ టోల్ బాధుడు కూడా అయితే బాధుడు నుంచి కొత్తగా టోల్ బాధుడు ఎందుకంటే వేరే విషయాలు ఎలా చేయాలి అనేది ఆలోచించాలి. కానీ అది ఇక్కడ ప్రశ్న. దీని గురించి నిన్న మంత్రివర్గ సమావేశంలో చెప్పలేదు. ఇప్పుడు నేను ఇంత కాంక్రీట్గా చెప్తున్నా కదా మీకు. అవును, ఇప్పుడు ఇంత కాంక్రీట్గా అధికారులను ఆదేశించి ఇవన్నీ చేసినప్పుడు అటువంటి సూచన కూడా అధికారికంగా చెప్పరు. అది ఇక్కడ వచ్చిన ఒక పెద్ద సమస్య. చాలా ఉన్నాయి ఇట్లాంటివి జరుగుతున్నాయి. సెకండ్ సైడ్ కూడా ఉంది. అది ఇక్కడ దీని మీద ఇప్పటికే
విజయవాడలో లారీ ఓనర్సు వాళ్ళందరూ కూడా ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే మేము చచ్చిపోతున్నామని కట్టలేక మీరు ఇవన్నీ మాకేం పెట్టడం లేదు, ఇంత కడుతుంటే కూడా అవి మళ్ళీ రోడ్లు బాగు చేయడానికి ఏం ఉపయోగించట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా బాతే ఇంకోటి ధరల పెరుగుదలకు కూడా ఇవన్నీ దారితీస్తాయి. అవును, ఇవన్నీ వాళ్ళు ఎవరి మీద వేస్తారు? మన మీద ఇక్కడ. వాళ్ళు 5 రూపాయలు పెంచితే వీడు జనం మీద 25 రూపాయలు వేస్తారు. ఒకటి చంద్రబాబు నాయుడు విత్ ఆల్ డ్యూ రిగార్డ్ టు హిమ్ యూజర్ ఛార్జీలు పెట్టాలి కన్జ్యూమర్ ఇది అని ఒక విధంగా అది వరల్డ్ బ్యాంక్ విజన్ ఒకటి ఉంది. సో మళ్ళీ యూజర్ ఛార్జీలు వస్తుందని ఒక సందేహం కలుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రపంచ బ్యాంక్ టీంతో సమావేశమయ్యాడు.